వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే. అంతే కదా, అది కామన్ సెన్స్ ఉండాలి. ఈ వ్యాఖ్యలు అన్న ప్రయోజనకరమా డ్యామేజ్ అన్న వస్తుందా కాంగ్రెస్ పార్టీకి? దాని ప్రయోజనం లేదు, నష్టం లేదు. అంటే హిందుత్వ అంశం ఎత్తుకోవడం ఈయన రాహుల్ గాంధీ అది ఏంటంటే బేసిక్ గా అది హిందుత్వ అని తెలిసి కూడా అన్నది కాదు. ఎవడో ఈ మధ్యన పంతులు గారు ఎవరో కలిసినప్పుడు మాట్లాడి ఉంటారు, ఆ మాటను పట్టుకుని నేను మాట్లాడుతున్నాడు. ఆయన సొంత జ్ఞానం, హిందుత్వం మీద కొంచెం అవగాహన తెచ్చుకున్నారేమో ఆ 4 ముక్కలు. సొంత జ్ఞానం ఉన్నాడు కాదు. అదే రామాయణ భారతాలు ఆయనకి ఏం తెలవదు. ఎవరో చెప్పిన దాంట్లోంచి ఒక పాయింట్ క్యాచ్ చేసుకుంటాడు. అంటే ఈ మధ్యన మొన్న కూడా పార్లమెంట్ లో శివుడు ఫోటో పట్టుకుని వెళ్ళారంట కదా, అది కూడా చూపిస్తారు. పదే పదే ఈ మధ్యన శివుడు పేరు ఎక్కువ తీసుకొస్తారు. హిందుత్వ వ్యతిరేక అంటున్నారని కాంగ్రెస్, నేను కాదు అని చెప్పడం, హిందువుల్లో చీలిక పెట్టే ప్రయత్నం చేయడం, అదే మళ్ళీ విష్ణు అని అట్లాగనమాట. రైట్, చూద్దాం. మొత్తం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కలిసి వస్తాయి రేపు పొద్దున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారులకు రావడానికి? కానీ భారతీయ జనతా పార్టీ అయితే టార్గెట్ చేస్తున్నారు. అలాగే బీజేపీ అయితే ఊరుకోవట్లేదు, ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది.